బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఏ క్షణానైనా ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. పిన్నెల్లి కదలికలపై నిఘా ఉంచారు పోలీసులు. ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈవీఎం ధ్వంసం కేసుతో పాటు మరికొన్ని కేసుల్లో పిన్నెల్ని అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం నసరావుపేటలో అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో ఉన్నారాయన. పిన్నెల్ని జూన్ 6 వరకు అరెస్ట్ చేయొద్దని కోర్టు తెలిపిన నేపథ్యంలో నేటితో కోర్టు విధించిన గడువు ముగియనుంది. ఇక నార్మల్ బెయిల్ కోసం ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. కాగా కోర్టు పిన్నెల్లి పిటిషన్ను తిరస్కరించే అవకాశాలున్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఏ క్షణానైనా ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. పిన్నెల్లి కదలికలపై నిఘా ఉంచారు పోలీసులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి శంకర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, అయితే పిన్నెల్లి అరెస్ట్ కు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి కేసు విచారణకు సంబంధించి హైకోర్టులో అయితే విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి వాదనలు కానీ విచారణకు సంబంధించినటువంటి అంశాలు ఈ రోజు వెకేషన్ బెంచ్ లో ఉన్నటువంటి జడ్జి మొత్తం కేసులన్నీ కూడా 120 కేసులు ఉన్నట్లు చెప్తున్నారు. ఆ కేసులన్నీ అయిపోయిన తర్వాత వింటాను అనే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ పైన పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ కు సంబంధించినటువంటి విచారణ జరిగేటటువంటి అవకాశం ఉంది. మరి జడ్జిమెంట్ ఏ విధంగా ఉండబోతుంది అనే దానికి సంబంధించి ప్రస్తుతం అయితే ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటి దగ్గర మాత్రం ప్రస్తుతం పోలీసులు అయితే పెద్ద సంఖ్యలో కూడా మోహరిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవేళ జడ్జిమెంట్ కనుక పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అనుకూలంగా వచ్చి ఈ ముందస్తు బెయిల్ రెగ్యులర్ బెయిల్ చేసి కనుక పిటిషన్ కనుక యాక్సెప్ట్ చేస్తే మాత్రం ఎటువంటి పరిస్థితులు ఉండవు. కానీ హైకోర్టు కనుక ఒకవేళ అరెస్ట్ కు సంబంధించి డైరెక్షన్లు ఇస్తే మాత్రం కంపల్సరీగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఈ రోజు ఈ కేసుకు సంబంధించినటువంటి వాయిదా పడ్డా కూడా కంపల్సరీగా పోలీసులు అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకునేటటువంటి పరిస్థితులు అయితే క్లియర్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటి దగ్గర కనిపిస్తుంది. పొద్దున్న నుంచి కూడా మఫ్టీలో అదేవిధంగా అనేక మంది పోలీసులు కూడా ఇక్కడైతే మోహరిస్తున్నటువంటి పరిస్థితులు ఉదయం నుంచి ఉన్నాయి. ప్రస్తుతం అయితే మాత్రం హడావడి వాతావరణం అయితే ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటి దగ్గర కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కంపల్సరిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అర్ధరాత్రి సమయంలోనైనా కూడా అరెస్ట్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి హైకోర్టు మాత్రం ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది ఈ కేసుకు సంబంధించి? ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దానికి ఇచ్చినటువంటి బెయిల్ ముందస్తు బెయిల్ ఏదైతే ఉందో దానిని రెగ్యులర్ బెయిల్ గా చేయాలనే విధంగా కూడా ఆయన వేయడం జరిగింది. దానిని కనుక యాక్సెప్ట్ చేసి కనుక ముందుకు వెళ్తే మాత్రం ఎటువంటి పరిస్థితులు ఉండవు. కానీ వాటిని కనుక యాక్సెప్ట్ చేయకుండా క్లియర్ గా కనుక ఆదేశాలు అరెస్టుకు సంబంధించినటువంటి అంశాలపైన కనుక హైకోర్టు కనుక ఆదేశాలు ఇస్తే కంపల్సరీగా అరెస్ట్ చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. లేని పరిస్థితుల్లో కూడా కంపల్సరీగా పిన్నెల్లిని అయితే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. రైట్ సాయి శంకర్, థ్యాంక్ యూ.